రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజెవరు లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదారుండయ్యన ధరణికే తెంచేనయ్యా. కరుణాగల సోదారుండయ్యన ధరణికే తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకొని నా మనకి సగు పరలోక రాజ్యంబును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. అక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు గూడుండేను. అక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు గూడుండేను. ఒక్కింత స్థలమైనను మన విభునికెక్కడ లేకుండేను. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. అపహాసములు చేయుచు ఆయన యాననముపై నుమియుచు. కృపమాలిన సైనికులందరూ నెపమూలించుచు కొట్టిరి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. కరణమునందొక్కారిల్లు పుడకాను స్థిరముగాను నిజీవారల్. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనచు మొక్కిరి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను పరలోక పట్టణమున చేర్చును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజెవరు లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. 22వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగముగా 22వ కీర్తన. ఇది ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన. ఇది 22వ కీర్తన మొదటి 16 వచనములు. మొదటి 16 వచనములు. మన మధ్యలో ఉన్న సహోదరుడు విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారండి. జీకేఎం కాలనీ నుండి వచ్చినటువంటి ప్రియ సహోదరులు విజయ్ కుమార్ గారు 22వ కీర్తన మొదటి 16 వచనములు నిదానంగా చదవండి బ్రదర్. అయ్యా మైకు సరిగ్గా సౌండ్ పెట్టండి. దేవుని వాక్యం చదువుకుందాం. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. నా దేవా, పగలు నేను మొరపెడుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద
ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వాణ్ణిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాణ్ణిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే గదా, నేను నా తల్లి యొద్ద సత్యపానములు చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడువు నీవే. శ్రమ యొచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు, నాకు దూరముగా నుండుకును. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషా దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించును సింహము వలె వారు నొల్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయం నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతాల భూమి లోపల వేసి ఉన్నావు. 16 వచనం అందరం కలిసి చదువుకుందాం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 నిమిషాలు మనం ఆరాధనలో గడిచి వెళ్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో ప్రభు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి, ప్రభు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి అందరం మొట్టమొదటిగా 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, రాత్రి ఎంతమంది ప్రభు బల్లలో కలుసుకున్నారు వారందరూ కానీ, ఇప్పుడు వచ్చినటువంటి వారు కానీ అందరూ 2 చేతులు పైకెత్తి, రాత్రి అభిషేకంతో నింపబడిన ప్రభు బల్లలో మేము కలుసుకోవడానికి నీవు నాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు ప్రభు అంటూ రాత్రి కలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. நல்லவரையா, என்னுடைய சாபங்களை ஏற்றுக்கொண்டீர். உம்மை போல என்னை நேசிக்கின்ற தேவன் வேறு தெய்வம் இந்த உலகத்தில் இல்லை. 2 கரங்கள் உயர்த்தி, 2 கரங்கள் உயர்த்தி கண்கள் மூடுவோம். அன்பே கல்வாரி அன்பே, உம்மை பார்க்கையிலே என் உள்ளம் உடையுதப்பா. அன்பே கல்வாரி அன்பே, உம்மை பார்க்கையிலே என் உள்ளம் உடையுதப்பா. தலையிலே முள்முடி, அந்த முள் குத்தும் பொழுது வடித்த ரத்தம், அந்த முகத்திலே கண்களிலே இந்த ரத்தம் எப்படி பாய்ந்தது தெரியுமா? கையிலே ஆணி அடிக்கும் பொழுது, கால்களில் ஆணியை வைத்து அடிக்கும் பொழுது வடித்த ரத்தம், உனக்காக எனக்காக சிந்திக்கப்பட்ட ரத்தம். அந்த ரத்தத்தின் வல்லமை உம்மை சாபத்திலிருந்து விடுவிக்கிற வல்லமையுள்ள ரத்தம், பாவத்திலிருந்து உன்னை விடுவிக்க வல்லமையுள்ள ரத்தம், இயேசுவின் ரத்தம், பரிசுத்தமுள்ள ரத்தம். அவர் உன்னை நேசிக்கிறார், இயேசு உன்னை நேசிக்கிறார், இயேசு உன்னை நேசிக்கிறார். சொல்லு, உன்னுடைய வாய் திறந்து, இயேசுவே, இயேசுவே என்னை நேசிக்கிறீர் ஐயா, நீர் என்னை நேசிக்கிறீர், நீர் என்னை நேசிக்கிறீர், அதற்காக நன்றி ஐயா.
హల్లెలూయా హల్లెలూయా. తెలుగులో అందరికి తెలిసినటువంటి పాట. చేతులు తట్టకుండా పాడదాం. వాయిద్యాలు వాయించే బిడ్డలు మాత్రమే వాళ్ళు వాయిస్తారు. మనం చేతులు తట్టకుండా పాడదాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపి అయినావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. 2025 வருடங்களுக்கு முன்பாக உனக்காக எனக்காக கல்வாரி சிலுவையிலே அடிக்கப்பட்ட இயேசு அவர் ஜீவிக்கிறார். அவர் ராஜாதி ராஜாவாக வரப்போகிறார். அவர் உன்னை நேசிக்கிறார். இவ்வொரு தருணத்தை கர்த்தர் உனக்கு தந்திருக்கிறார். இந்த வருடத்திலே இந்த குட் ஃப்ரைடே அன்று அவர் பட்ட பாடுகளை குறித்து கேட்க ஒரு தருணத்தை தந்திருக்கிறார். அவர் உன்னை நேசிக்கிறார். அவர் இரண்டு கரங்களை உயர்த்தி, நாம் யாவரும் இரண்டு கரங்களை உயர்த்தி, சிங்காசனத்தில் வீற்றிருக்கும் பரிசுத்தரே பரிசுத்தரே, சிங்காசனத்தில் வீற்றிருக்கும் பரிசுத்தரே பரிசுத்தரே. ஆராதனை உமக்கே ஆராதனை, ஆராதனை உமக்கே ஆராதனை, ஆராதனை உமக்கே ஆராதனை, ஆராதனை உமக்கே ఆరాధనే. మహాగరుడైన మా పరలోకపు తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, ఈ దినం జరగబోతున్నటువంటి ప్రార్థనా కూటంలో మా మధ్యలో ఉన్నందుకు నీ కొందనాలకు స్తోత్రాలు. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి ప్రభువా. 7 మాటలు మాట్లాడే బిడ్డలను నీ మహిమ చేత నింపండి. మీరు వాడుకోండి నాయన. ఈ స్థలంలో ప్రభువా కూర్చున్న ప్రతి బిడ్డలలో దైవ భయాన్ని దయచేయండి, దైవ భయాన్ని దయచేయండి. భయముతో భక్తితో వినడానికి సహాయం చేయండి. మనుషుల ముఖాన్ని చూడక నీ మాటలలో ఉన్న సత్యాన్ని చూడడానికి కృపను దయచేయండి. నిలబడే మాట్లాడే బిడ్డలు కూడా సమయాన్ని పాటించగలిగే కృపను దయచేయండి. యేసయ్య నామములు ఎలాంటి అల్లరికి తావుండకుండా సహాయం చేయండి అయ్యా. నీ ప్రసన్నత మాత్రం ఇక్కడ ఉండాలి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ సమయంలో మొదటి మాట మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లి శారమ్మ గారు ముందుకు వచ్చి మొదటి మాటను మన మధ్యలో పంచుకుంటారు.
సరిగ్గా సమయం 12 గంటలుగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు చెప్పబో 7 మాటల గురించి 7 మంది ఆత్మలు దేవుని వైపు తిప్పుకొని దేవుని ఆత్మచేత ముద్రింపబడి 7 మాటలు 7 చెప్పబో వారికి వారి ఆత్మను సంసిద్ధంగా ఉంచుకొని చెప్పాలని వేడుకుంటున్నాను. దానికి దేవుడే మనకి కర్త అయి ఉన్నాడు. ఆయన ఆశీర్వదిస్తేనే మనం ఈయన నిలవగలగము. ఆయన చెప్తేనే మనం చెప్పగలము. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు ఏమి రోజు? 30 కాదు, ఏమి రోజు? గుడ్ ఫ్రైడే, కొత్త శుక్రవారం, మంచి శుక్రవారం. ఈ శుక్రవారము మనకు దయచేసిన దేవునికి కోటాను కోటి కోట్లది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. క్రీస్తు శిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అంటున్నాడు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మంచి ఎండలో శిలువపై వేలాడుతున్నాడు. రక్తధారలతో యేసు శిలువపై వేలాడుచు శ్రమపడుచు తన ఎదుటనున్న ప్రజలను, తను శిలువ వేసిన ప్రధాన యాజకులను, పిలాతు రాను వారిని చూసి ఈ మాటలు పలికిను. ఇచ్చట తండ్రి అని పిలుచుటలో క్రీస్తుకు దేవునితో గల సంబంధమును సూచించుచున్నది. తండ్రి అను పదము తండ్రి తాను ఏకమై ఉన్నారు. తండ్రి బిడ్డలు ఒకటిగా ఉంటారన్నమాట. ఏకమంటే ఒకటి. తండ్రి తాను ఏకమై ఉన్నారు. తండ్రి ఆస్తిపాస్తులలో హక్కును పంచుకునేవాడు కుమారుడు. కలిగిన ఆస్తులను కుమారునికి ఇచ్చేవాడు తండ్రి. తండ్రి ఏం చేస్తున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించమనెను. శిలువలో యేసుక్రీస్తు పలికిన మొదటి మాట ఒక ప్రార్థన. 7వ మాట, తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ 2 ప్రభు పలుకుతున్న ప్రార్థనలు. ఈ ప్రార్థనాపూర్వకంగా పలికిన 2020 సంవత్సరములకు ముందు పూర్వమే ప్రవక్త అయిన యెషయా ద్వారా లేఖనములలో వ్రాయబడి ఉన్నది. ఆ లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిను. అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిను. నీవు నాకు అనుగ్రహించిన వారు నా వారైనందున వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి కుడి పార్శ్వమున తన శిలువ కార్యము అంగీకరించిన వారి కొరకు, విశ్వాసుల కొరకు, అన్యుల కొరకు, ప్రధాన యాజకుల కొరకు, సర్వ ప్రపంచం కొరకు ప్రార్థించును. కసాయివాడు బలికి అర్పించే దానికి తెచ్చే బలి పశువుగా మన కొరకు పాపమును మోయిచు దేవుని గొర్రె పిల్లగా మౌనముగా మన కొరకు శిలువపై తన రక్తమును చిందించి పాప క్షమాపణ క్రయధనమును ఆయన చెల్లించుతున్నాడు. ఆయన చేసిన నేరములేమి? ఆయనను శిలువ వేయమని అప్పగించిరి. ఆయన చేసిన పాపంలేమి? ప్రియమైన వారలారా, ప్రధాన యాజకులు అంటే దేవుని గురించి బోధించేవాడు. ప్రధాన యాజకులు అంటే దేవుని గురించి బోధించేవారు. ఆ పరిచర్యలు అంటే స్వనీతి పరులు. మేమే నీతిమంతులమని గొప్పలు చెప్పుకొనొచ్చు, మాకంటే మించిన వాళ్ళు లేరని, మాకంటే బాగా చెప్పేవాళ్ళు లేరని అనుకునేవాళ్ళు అన్నమాట. తమను తాము హెచ్చించుకునేవారు, దేవుని ప్రేమించని వారు. వీరు ధర్మశాస్త్రులు. వీరు ధర్మశాస్త్రమును
క్షుణ్ణముగా చదివినవారు, ధర్మశాస్త్రమును వాళ్ళు పూర్తిగా చదివిన వాళ్ళని, మెస్సీని గురించి చదివి ఉన్నారు కానీ మెస్సియా యేసు ప్రభువుని గురించి నమ్మటలేదు. సద్దూకయ్యులు క్రీస్తు పునరుద్ధానం లేదని వారు, వీరు శరీరానుసారంగా జీవించేవారు, ఆత్మతో దేవుని ఆరాధించేవారు కారు. వీరందరూ ఏకముగా యేసు ప్రభువుని సిలువ వేయమని కేకలు వేయుచున్నారు. ఎందుకంటే తన తండ్రిని గురించి సువార్త ప్రజలకు బోధించుచుండెను. దేవుని సువార్త తన తండ్రిని గురించి పేదలకు, అక్కడ ఉండే జనానికి బోధిస్తున్నాడు అన్నమాట. దేవాలయంలో శాస్త్రులతో, యాజకులతో, సంఘ దేవుని గురించి వాద ప్రతివాదములు చేయుచుండెను. వారు వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానము చెప్పసాగెను. విశ్రాంతి దినమున ఏమీయో ఏ పనియో చేయకూడదని వారు అనుకునేవారు. అయితే ఆ దినమున వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినాడని మరియు గుడ్డి వారికి చూపు కలుగు చేసినాడనియో, 38 ఏళ్ల సంవత్సరంలో వ్యాధిగ్రస్తుని లేచిని పరిపెత్తుకుని నడవమన్నాడనియో, దెయ్యమును పట్టిన వారిని బాగు చేసినాడనియో, కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడనియో, చనిపోయిన వారిని బ్రతికించినాడనియో, 4 రోజులు మురికి వాసన పట్టిన లాజరును లేపినాడనియో, ఇన్ని అద్భుతములు ఏలాగో తనంతట తాను చేస్తున్నాడనియో, మనము దేవుని గ్రంథములు క్షుణ్ణముగా పరిశోధించి తెలుసుకొని మనము ఈ కార్యము చేయలేదే అని ఆయన మీద కోపము, ద్వేషము, ఈర్ష్య పెంచుకొని ఆయనను ఎలాగైనా ఒక విధముగా నేరములు మోపి అతన్ని బంధించాలని ఆలోచన చేయుచుండేది. పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఏలాగు చేస్తున్నాడు? ఈయన యేసేపు కుమారుడు కాడా? ఏటేట మరియమ్మ ఏ ఊర్లలో ఉండేవారందరూ యెరూషలేము దేవాలయమునకు వచ్చేవారు. అక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు 12 ఏళ్ల బాలుడు ఇంటికి వెళ్ళేటప్పుడు వారితో కూడా పోకుండా దేవాలయంలోనే ఉండెను. తల్లిదండ్రులు ఒక దినం ప్రయాణం చేసి బిడ్డ మనతో కూడా లేడని అక్కడ ఉండే వారిని అందరినీ అడిగిరి. మరలా దేవాలయం అక్కడ యేసు ప్రభు వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పుడు చూసి వారు ఆశ్చర్యపడిరి. అయ్యా, నీ కోసము మేము ఎంతమంది మీ తల ఒక దగ్గర వెతికినాము, నువ్వు దొరకలేదు, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి అని మరియమ్మ అడిగినప్పుడు, అమ్మా, నన్ను ఎలా మీరు వెతుకుతున్నారు? నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అని సమాధానం ఇచ్చింది. ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చిండు? యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు ఎవరు? యేసు ప్రభు. తండ్రి తన బిడ్డను, ఈ లోకము, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు అన్నమాట. ఆది ఎందే వాక్యం ఉండెను, వాక్యమే దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. చీకటిని వాళ్ళు గ్రహించలేకపోయారు. చీకటి అంటే పాపంతో నిండి ఉన్నారు, వాళ్ళు వెలుగు లేదు. వెలుగు లోకం వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళు తెలుసుకోలేకపోయారు. చీకటి అంటే పాపంతో నిండి ఉన్నది. ఆయన
దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. యోహాను 1:14 ఆ వాక్యం శరీరం దేవుడు లోకంని ఎంతో ప్రేమించును. ఈ లోకాన్ని ఆయన పుట్టించాడు. ఈ లోకంలో ఉండే ప్రజలను పుట్టించాడు. ప్రజలందరూ దేవుని ప్రార్థించాలని దేవుని ఆశ ఆయన ఉండి తన అద్వితీయ కుమారునిగా తన యేసు ప్రభుని తనకి ఒక కుమారుని ఈ లోకానికి పంపించున్నాడు. పుట్టిని అనే విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమును పంపలేదు. లోకానికి తీర్పు తీర్చమని, తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని, వాళ్ళకి న్యాయం తీర్చమని దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపించమని, వాళ్ళకి దేవుని గురించి సువార్త చెప్పమని పంపించాడు. వాళ్ళని మనసు మార్చి వాళ్ళని మానవులుగా క్షమాపణ పొందమని, వాళ్ళు నరకాగ్నికి పోకుండా యోహాను 1:12 తండ్రి చిత్తము నెరవేర్చుటకు తండ్రి తనకి ఇచ్చిన పని పూర్తి చేయుటకు మరణ తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. యోహాను 5:26 తండ్రి ఎలాగో తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము తన తండ్రి దేవుడు అనుగ్రహించను. యోహాను 5:3 నా అంతట నేనేమీ చేయలేదు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయకూడదు, నా ఇష్ట ప్రకారం చేయకూడదు అని చెబుతున్నాను. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట యుక్తమని యోహాను 1:50 చెప్పుచున్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఎరుగకనే తెలియకనే చెప్పుచున్నాడు. లోక 10:22 సమస్తమును నా తండ్రి చేపడి ఉన్నది, కుమారుడెవడో తండ్రికి తప్ప మరి ఎవడును ఎరుగడు. లోక 19:10 నశించిన వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. 1 కొరింథీ 1:18 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న వానికి దేవుని శక్తి అయి ఉన్నది. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. 1 తిమోతి 4:5 ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనల వలనను పవిత్రపరచబడినది. హెబ్రీ 2:2 దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినది. హెబ్రీ 4:12 ఎందుకనగా
దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండొంచుల ఖడ్గం కంటే వాడిగా ఉంది. మత్తయి 3:17 ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. సైపను చనిపోయినప్పుడు కూడా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థించి శిష్యులందరికీ మార్చి ప్రార్థన ఆయన. అయితే దేవుడు యోహాను 5:12 నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలెను, ఇదియే నా మొదటి ఆజ్ఞ. నా స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. 1 పేతురు 2:23 ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. మనము పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పడితమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు ఒకటే. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో భాగం పంచుకుని పందులు విద్య వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర కూలివాడు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నానని తప్పు తెలుసుకుని తండ్రి ఎదుకు రాగా తండ్రి అతనికి అల్లంత దూరాన్ని చూసి కనికరపడి పరిగెత్తుకొని పోయి అతనికి ముద్దు పెట్టుకొని తన ఇంట చేర్చుకొని తన దాసుని పిలిచి ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన దూడను వధించి విందు చేసెను. ఈ నా కుమారుడు తప్పిపోయినని చెప్పెను. అంటే పాపంలో చనిపోయి మరలా బ్రతికిను అని సంతోషించెను. యేసు ప్రభు అంటున్నాడు, నేను పాపంని పిలువను వచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. యోహోవా 5:12 నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనటియే నా ఆజ్ఞ. ఇక్కడ యాజకులందరూ చేరి అక్కడున్న సంఘ పెద్దలందరూ చేరి ఆయన్ని పిలాతు వద్దకు తీసుకుని పోయి ఇతడు మా జనమును తిరగబాటు ప్రేరేపించచ్చు, క్రీస్తునకు కైసరునకు పనియవద్దని తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటామని ఆయన మీద నేరములు మోపసాగిరి. పిలాతు నువ్వు యూదుల రాజువా అని ఆయన అడుగుగా అవును నువ్వు అన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ఆయనలో ఏమీ తప్పు లేదని తెలుసుకునేను. వీళ్ళందరూ ఈయన ఆదివారం విశ్రాంతి దినం రోజు ఏ పనులు చేయకూడదని వాళ్ళకు ఒక ఆజ్ఞ ఉండేది. ఆ రోజు ఆదివారం 38 ఏళ్ళ వాడు పక్షవాయువు రోగి అక్కడ పరిపెత్తుకొని ఆ నీటిలో మునగలేకుంటే ఈయన పోయి ఆయన ముట్టి నీ పరిపెత్తుకుని పరిగెత్తిండు. ఆ నేరం ఒకటని ఆయన మీద లేనిపోని నేరమును మోపి కైసరునకు పన్నియొద్దని ఇంకా ఏమేమి చేయకూడదని ఆయనకి యూదులు రాజు అంటున్నాడు, నువ్వు రాజు కావా, కైసరుకు పన్నివ్వద్దు అంటున్నాడు అని చెప్పి అతని మీద లేనిపోని నేరమును మోపి ఆయన్ని పిలాతు రాజునికి అప్పగించి మన పాపము కొరకై యేసు ప్రభువు తన పాపమును తన శరీరమును శిలువుకు అప్పగించి ఆయన రక్తమును శిలువులో అర్పించి మనము నరకాగ్నికి పోకుండా రక్షణలోకి పరలోకానికి పోయి దేవుని దగ్గర ఉండేదానికి ఆయన ఇన్ని బాటలు పడి ఆయన మన కోసము ఆయన రక్తము ధారపోసి మనముల రక్షణలోకి నడిపించాడు. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్.